బుధవారం ఉదయం నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఉదయం అయితే లేట్ అయిపోయిందనమాట. 7 అయిపోయింది లేచేటప్పటికి. ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. బియ్యం కడిగి పెట్టేసానంటేనే ఒక పెద్ద పని అయినట్లు ఉంటుంది. తర్వాత ఏం రెసిపీ చేయాలని చెప్పేసి ఆలోచించవచ్చు. టైం లేకపోయినప్పుడైతే ఇది నాకు ఉపయోగపడుతుందనమాట. ఇంక తర్వాత చూసారంటే దోస పెనం అయితే పెట్టానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆలు పరోటా చేస్తున్నాను. రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మధ్యాహ్నం వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. నేను ముందు రోజు నైట్ వీడియో కోసం అని చెప్పేసి ఆలు పరోటా చేశాను అనమాట. కొంచెం మిక్స్ ఉంటే అలా ఉంచేసాను. ఉదయం వచ్చేసి అవి 2 వస్తాయని పిల్లలకు చేసి పెట్టేశాను. ఇంకా స్నాక్స్ బ్రేక్ కోసం ఇంట్లో ఏమీ లేవని చెప్పేసి నేను ఇంట్లో మినపపిండి ఆడించి పెడతాను కదా, దాంట్లోంచి ఒక 2-3 స్పూన్లు తీసుకుని కొంచెంగా బ్రౌన్ షుగర్ వేసి కొంచెం నెయ్యి వేసి లడ్డూల కింద అయితే చుట్టి ఇచ్చేసానండి. చాలామంది అక్క మినపజావ కాస్తున్నారు కదా, రెసిపీ చెప్పండి అని అడిగారు. నేను ఆల్రెడీ వ్లాగ్లో పోస్ట్ చేశానండి. నేను విడిగా రెసిపీ అనేది నేను పోస్ట్ చేస్తాను ఒకరోజు. సింపుల్గా ఎగ్ రైస్ చేసి పిల్లలకైతే బాక్స్ పెట్టేశానండి. దీనికి కంటిన్యూగా వ్లాగ్ ఉంది, మర్చిపోకుండా చూడండి.